హాయ్ ఎవ్రీవన్. ఈసారి కుల్ఫీ షుగర్తో కాకుండా బెల్లంతో చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. ఎలాంటి క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ యూజ్ చేయకుండా చేశాను. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. దీనికోసం ముందుగా ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో హాఫ్ గ్లాసు రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెని తీసుకొని, లేదా మీరు కడాయి అయినా తీసుకోవచ్చండి, మందంగా ఉండే కడాయి అయితే బెటర్ అండి, అడుగంటుకోకుండా ఉంటుంది. ఒక మందపాటి గిన్నెలో నేను 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఇవి పొంగొచ్చేటప్పుడు కలుపుకోవాలి. మరోవైపు రైస్తో పాటు ఒక 10 నుంచి 12 దాకా మఖానా తీసుకున్నాను. ఇందులోకి ఇంకా 10 నుంచి 12 దాకా జీడిపప్పులను తీసుకొని వీటిని కాచిన పాలతో నానబెట్టుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా ఇవి మునిగే వరకు కాచిన పాలను వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. 15 మినిట్స్ తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. దీనివల్ల మనకి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది వితౌట్ ఎనీ క్రీమ్. సో మనం రైస్ యాడ్ చేయడం వల్ల రైస్ ఫ్లేవర్ అనేది ఏమీ మనకు తినేటప్పుడు అనిపించదండి, రైస్ వేసినట్టే అనిపించదు. కాకపోతే క్రీమీ టెక్స్చర్ కోసం ఈ రైస్ యాడ్ చేస్తున్నాం మిల్క్ మలై కంటే. సో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ లాగా ఒక 30 సెకండ్స్ వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది మీగడ కట్టకుండా కలుపుతూనే ఉండాలండి, అడుగంటుకోకుండా చూసుకోవాలి. కాబట్టి మీరు కడాయి తీసుకుంటే బెటర్. స్టీల్ కడాయి, మందపాటి స్టీల్ కడాయి తీసుకొని అందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ టెక్స్చర్ని అంతటిని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకుంటూ వేసుకోవాలండి. అప్పుడే ఉండలు లేకుండా ఉంటుంది. ఈ విధంగా చిక్కబడుతూ ఉంటుందండి. చిక్కబడ్డాక పక్కకు తీసేసుకోవాలి, చల్లారనివ్వాలండి మొత్తము. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నీకు మెజర్మెంట్ కప్ చూపిస్తానండి. సో ఇది బాగా చల్లారిపోయిందండి మొత్తము. ఇప్పుడు ఇందులోకి ఈ కప్తో కొద్దిగా తక్కువ తీసుకున్నానండి, మరి నిండా తీసుకోలేదు. బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అది కరిగేదాకా బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక ఇందులోకి 4 ఇలాచీలని చీల్చుకొని వేసుకుంటున్నాను. కుల్ఫీ కదండి, ఇలాచీ ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకొని మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి. ఇందులో నేను ఫస్ట్ ఈ చిన్న బాక్స్లోకి బటర్ పేపర్ని యాడ్ చేసుకొని ఇందులోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇంకా ఉంటుంది కదండి, దాన్ని ఐస్ క్రీమ్ మౌల్స్లోకి, పాప్సికిల్స్ ఉంటాయి కదండి, దాంట్లోకి యాడ్ చేసుకుంటాను. ఇలా 1 లీటర్ మిల్క్తో చేసుకోవడం వల్ల మనకు క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుందండి. సో ఇందులోకి యాడ్ చేసుకున్నాక ఒక 6 to 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నాకు మిగిలిందంతా ఈ మౌల్స్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, కుల్ఫీ రెడీ అయినట్టే. సో 8 to 10 అవర్స్ తర్వాత ఈ విధంగా కుల్ఫీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మా పిల్లలకు కూడా చాలా నచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.